హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు కీర్తన వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఇంటి దగ్గర ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయి, అలాగే ఫ్లవరింగ్ గ్రోత్ ఎక్కువగా ఉండడానికి నేనేం టిప్స్ యూజ్ చేస్తానో చెప్తాను. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒకసారి ఎల్లో ప్లాంట్ చూడండి, ఎంత బాగుందో కదా. చెట్టు నిండుగా రోజెస్ అయితే వచ్చాయి. ఇలా రోజెస్ ఎక్కువగా రావడానికి నేను ఫాలో అయ్యే టిప్ ఏంటి అంటే, ఈ చెట్టుకి ఉన్న లీవ్స్ అన్నీ కట్ చేసేస్తాను. అలాగే బ్రాంచెస్ పెద్దగా ఉన్నవి కూడా కట్ చేస్తాను. ఫ్లవర్స్ అనేటివి చెట్టు నిండుగా ఉంటే మనకి ముద్దుగా కనిపిస్తుంది, కానీ ఈ ఫ్లవర్స్ ఉండడం వల్ల మళ్ళీ కొత్త ఫ్లవర్స్కి ఛాన్స్ ఉండదు. సో అందుకని చిగురు త్వరగా వస్తే దానిలో నుంచి మనకు ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయని నేను లీవ్స్ అయితే అన్నీ తెంపిస్తాను. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ 3 days బ్యాక్ అయితే ఈ స్టెమ్కి లీవ్స్ తీసేస్తాను. మనకి కొత్త చిగురు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా మనకి ఎప్పుడైతే కొత్త చిగురు స్టార్ట్ అవుతుందో ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇది చూసేయండి, ఇవైతే మనకి వైట్ కలర్ రోజ్. ఈ రోజ్ ప్లాంట్కి కూడా నేనైతే ఆల్రెడీ లీవ్స్ అన్నీ తెంపేశాను. కొత్త చిగురు అయితే స్టార్ట్ అయిపోయి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు కూడా నాకులాగా రోజ్ ఫ్లవర్సా? కామెంట్ చేసేయండి. నేను చెప్పాను కదా, అన్ని ఫ్లవర్స్కి ఇలా లీవ్స్ అయితే కట్ చేసేస్తాను. ఫ్లవరింగ్ అనేది గ్రోత్ బాగుంటుంది. ఇక్కడ చూసేయండి, ఇదైతే వైట్ కలర్ చామంతి ప్లాంట్. మనకి మొగ్గలు అయితే ఉన్నాయి, ఇంకా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ కాలేదు. మేబీ ఈ చలికి ఎక్కువగా పూయడం లేదు. ఇంకొక 1 week పైన అలా పడుతుంది అనుకుంటా. కానీ ఫ్లవర్స్ అయితే చాలా క్యూట్గా ఉంటాయి. మీకు ఏ కలర్ చామంతి ఫ్లవర్స్ అంటే ఇష్టం? కామెంట్ చేయర్రి. ఇక్కడ చూసేయండి, ఇదైతే చిట్టి గులాబీ అంటారు కదా, ఆ గులాబీ. ఇదైతే పింక్ కలర్లో ఉంది. మనకి చూడండి, ఈ ప్లాంట్ని అయితే నేను బ్రాంచెస్ అయితే అన్నీ కట్ చేశాను. బ్రాంచెస్ కట్ చేశాక నాకైతే మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి ఇలా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఒకే కొమ్మకి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. దాదాపు ఒకే కొమ్మకి 25 to 30 అలా మొగ్గలు అయితే ఉన్నాయి. చూడండి, ఇది ఇంకొక బ్రాంచ్. ఇలా మీరు లీవ్స్ కట్ చేసిన, బ్రాంచెస్ కట్ చేసిన కొత్త చిగురు అనేది వచ్చి మీకు ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇవైతే మనకి మెరూన్ కలర్ చామంతి పూలు. చామంతి పూలకి కాస్ట్ అయితే మనకి ఎక్కువగానే ఉంటుంది. చూడండి, మనకైతే ఇవి మెరూన్ కలర్ చామంతి. ఈ మెరూన్ కలర్ చామంతిలో నేనైతే 2 types పెట్టాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ మెరూన్ కలర్ చామంతి ఫ్లవరింగ్ అనేది బాగా ఉంటాయి చెట్టు నిండుగా, కానీ ఫ్లవర్స్ అనేటివి కొద్దిగా రెక్కలుగా ఉంటాయి. ఇది అంత ముద్దగా పూయదు, కానీ ఫ్లవర్స్ అయితే చెట్టు నిండుగా పూస్తాయి. చూసారా, చెట్టు నిండుగా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇవి ఇంకొక 2 or 3 daysలో మనకి ఫ్లవర్స్ అన్నీ కంప్లీట్గా చెట్టు నిండుగా కనిపిస్తాయి. మీకు అప్పుడు కూడా నేనైతే వీడియో పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూసేయండి, ఇవైతే మెరూన్ కలర్ చామంతిలోనే సెకండ్ రకం. అంటే ఈ ఫ్లవర్స్ మనకి ఎంత ముద్దుగా కనిపిస్తున్నాయి కదా. ఫ్లవర్ అనేది కొద్దిగా థిక్గా ఉండి ఫ్లవర్ రెక్కలు అనేవి ఎక్కువగా ఉంటాయి. చూడండి, మనకి ఇవైతే ఫ్లవర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. మనం ఇలా దగ్గరికి పట్టుకుంటే మనకైతే ఒక బొకే లాగా కనిపిస్తుంది. చూసారా, ఫ్లవర్స్ అన్నీ ఇలా దగ్గరికి తీసుకొస్తే ఎంత బాగుంది. నాకైతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అండి. నేనైతే అన్ని రకాల ఫ్లవర్ ప్లాంట్స్ అయితే పెడతాను. నా దగ్గర ఎన్ని ప్లాంట్స్ ఉన్నా కూడా మళ్ళీ ఫ్లవర్స్ అమ్మడానికి ఎవరైనా వస్తే నేను మళ్ళీ తీసుకుంటూనే ఉంటాను. మీరు కూడా నాకులాగే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే ఇష్టమా? కామెంట్ చేయర్రి. చలికాలం స్టార్ట్ అయిపోయిందంటే చాలు, మల్లెపూల కోసం వెయిట్ చేస్తారు. నేనైతే చలికాలంలో ఎక్కువగా వెయిట్ చేసేది మల్లెపూలు, చామంతి పూల కోసం.
చూడండి ఇక్కడ మల్లెపూలు అయితే ఎంత బాగా పూస్తాయో, చెట్టు నిండుగా ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. మా ఇంటి దగ్గర అయితే ప్రతి ఒక్క చెట్టు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి మనకైతే మల్లెపూలు స్టార్ట్ అయిపోయాయి. ఇవి చూడ్డానికి మనకు కొద్దిగానే అనిపిస్తాయి కానీ చాలా ఫ్లవర్స్ ఉంటాయి. అలాగే దానితో పాటు ఇక్కడ పింక్ కలర్ రోజ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇది ఇంకో ప్లాంట్‌కి కూడా చాలా ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. మీకు కూడా మల్లెపూలు అంటే ఇష్టమేనా? కామెంట్ చేయండి. చూసారా చెట్టు నిండుగా ఫ్లవర్స్ ఉంటే ఎంతో అందంగా ఉంటుంది కదా! మనం చెట్టు ప్లాన్ చేసిన టైంలో కంటే అవి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఎక్కువగా హ్యాపీగా ఉంటుంది. నేను పెట్టిన ప్లాంట్స్ అయితే అన్నీ మంచిగా ఫ్లవరింగ్ వచ్చేసి ఉన్నాయి. చూడండి పింక్ కలర్ రోజ్ ఎంత బాగా కనిపిస్తుందో కదా! మనకి మామూలు టైంలో ఎక్కువగా ఫ్లవర్స్ అనేటివి ఉండవు. చలికాలం అయితే ఫ్లవర్స్ అనేటివి ఫుల్‌గా ఉంటాయి. చెట్టు నిండా ఫ్లవర్స్ అయితే పూసేసాయి. మనం ఫ్లవర్స్ ఉన్నాక ఊరుకుంటామా చెప్పండి? నేనైతే ఫ్లవర్స్ అన్నీ హార్వెస్ట్ చేశాను. ఇక్కడ మల్లెపూలు చూడండి ఎంత బాగా ఉన్నాయో. అలాగే వాటితో పాటు నేనైతే చామంతి పూలు కూడా హార్వెస్ట్ చేశాను. ఇవైతే మనకి మెరూన్ కలర్ చామంతి. ముద్దగా ఉన్నాయి కదా! చూడ్డానికి భలే ఉన్నాయి కదా! ఈ ఫ్లవర్స్ అంటే నాకైతే చాలా ఇష్టం అండి. వీటిలో రకాలు కూడా ఉంటాయి. వైట్, యెల్లో, పింక్, లావెండర్ కలర్ ఇలా చాలా రకాలు ఉంటాయి. మా దగ్గర అయితే ఓన్లీ మెరూన్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. మీకు ఏ కలర్ ఫ్లవర్స్ అంటే ఇష్టం? కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ ఫ్లవర్స్ అన్నింటిని మాల కట్టిద్దాం. చూసారా మాల కట్టేసాక ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా! మనం కాగడ మల్లెలలో నార్మల్‌గా తురకబంతి ఫ్లవర్స్ అయితే పెట్టుకొని అల్లుతాం కదా! ఇప్పుడు వాటి ప్లేస్‌లో ఇలా చామంతి పూలను పెట్టి అల్లుతున్నాం చూసారా? చామంతి పూలు అలాగే మల్లెపూల కాంబినేషన్ అయితే సూపర్‌గా ఉంది. ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి నచ్చింది? లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా మనకి చెట్టు నిండుగా ఫ్లవర్స్ ఉంటాయి. అదేంటో గానీ ఈ ఫ్లవర్స్ అనేటివి మేము ఎటైనా వర్క్‌కి కానీ, ప్లేసెస్‌కి కానీ వెళ్ళినప్పుడు పూయవు. ఇంటి దగ్గర ఉన్న టైంలో అయితే ఇలా ఇంత మొత్తంలో పూస్తాయి. అయినా కానీ ఏం చేద్దాం? పూలైతే వట్టిగా వదిలేయలేం కదా! సో, అందుకని మాల కట్టేసాము. చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో ఫ్లవర్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. సబ్స్క్రైబ్.